ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసులందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్ స్త్రీలను ధ్యానించుకుంటూ ఉన్నాం. నేటి సమయంలో మనము ధ్యానించుకునబోయే స్త్రీ రిబ్కాను బట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 24 నుండి 27వ అధ్యాయము వరకు మనము గమనించవచ్చు. రిబ్కా మరి చక్కనిది, దయగల స్త్రీగా మనము గమనిస్తాం. మరి రిబ్కాను బట్టి గమనించినట్లయితే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు మరి రిబ్కా మరి నీరు తీసుకుని రావడానికి మరి నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము పెద్ద దాసుడు మరి తనకు దాహము అడిగినప్పుడు మరి ఆమె తనకు మాత్రమే కాకుండా తనతో పాటు ఉన్న 10 ఒంటెలకు కూడా మరి బావిలోని నీరు చేదుపోసినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఒక ఒంటె సుమారుగా 100 లీటర్స్ నీళ్లు తాగుతుంది. ఆ రీతిగా మనం గమనించినట్లయితే 10 ఒంటెలు అంటే సుమారుగా 1000 లీటర్ల నీళ్ళని మరి ఆ యొక్క చిన్నది రిబ్కా మరి బావిలో నుండి చేది మరి ఆ ఒంటెలకు నీళ్లు పోసినట్లు మనం గమనిస్తున్నాం. ఒక మనిషిని బట్టి మాత్రమే కాకుండా మరి తనతో పాటు ఉన్నటువంటి ఆ యొక్క ఒంటెలను, జంతువులను గురించి కూడా ఆలోచించి సహనముతో, ఓర్పుతో, దయతో ఆ బిడ్డ చక్కగా మరి ఆ జంతువులు అయినటువంటి ఒంటెల యొక్క దాహమును కూడా తీర్చి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయగలిగినటువంటి స్త్రీగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రీతిగా రిబ్కా తనలో ఉన్నటువంటి దయను బట్టి మరి అక్కడ ఇస్సాకుకు భార్యగా ఆమె ఎన్నుకొనబడింది. దేవుడు మిమ్మును దీవించునుగాక.